సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నీచ రాజకీయాలకు కేరాఫ్ గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు. శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలతో పలు రాజకీయ కుటుంబాల్లో చిచ్చు రగులుకుంటోంది. టికెట్లు ఆశ చూపించి అన్నదమ్ములు, బాబాయ్, అబ్బాయిల మధ్య కుంపట్లు పెడుతున్నారు. చంద్రబాబు కుట్రల కారణంగా టీడీపీని నమ్ముకున్న కుటుంబాల్లోని వ్యక్తుల మధ్య మనస్పర్ధలు రేగుతున్నాయి. కుటుంబాలు విడిపోతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో చంద్రబాబు తాజాగా పెట్టిన కుంపటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ఆర్ జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు జమ్మలమడుగు నియోజకవర్గం. ఇప్పుడక్కడ ఫ్యాక్షన్ దాదాపు తగ్గుముఖం పట్టినా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబంలో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన చిచ్చు మాత్రం పాత ఫ్యాక్షన్ గొడవలను తలపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో చంద్రబాబు నాయుడి కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి కుటుంబం చేరింది. చంద్రబాబు కారణంగా రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ సీటుకు పోటీ చేసేందుకు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి, టీడీపీలో ఉన్న ఆయన సోదరుడి కుమారుడు ఘర్షణ పడుతున్నారు. ఐక్యతకు మారుపేరుగా ఉండే చదిపిరాళ్ల కుటుంబం జమ్మలమడుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వారిలో ఏ నిర్ణయమైనా ఉమ్మడి కుటుంబం ఆదేశాల మేరకే ఉంటుంది. చదిపిరాళ్ల కుటుంబానికి ఆదినారాయణ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి కుటుంబంలోనే చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఆశ చూపించి టీడీపీలోకి లాక్కున్నారు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఆయన మీద విమర్శలు చేయించేందుకే చంద్రబాబు ఈ ప్లాన్ వేశారు. పచ్చ పార్టీలో చేరిన ఆదినారాయణ రెడ్డి వల్ల ఆ కుటుంబం నియోజకవర్గంలో చెడ్డ పేరు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించడంతో టీడీపీని వీడి కమలం గూటికి చేరుకున్నారు ఆదినారాయణ రెడ్డి. అయితే ఆయన అన్నతో సహా తమ్ముళ్లు, వారి కుటుంబాలన్నీ టీడీపీతోనే ఉన్నాయి. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నా, ఆయన కుటుంబం అంతా టీడీపీలోనే ఉన్నా ఏ విషయంలో అయినా అందరూ కలిసికట్టుగానే నిర్ణయం తీసుకునేవారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడంతో కుటుంబం నిర్ణయం మేరకు ఆయన అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి తనయుడు భూపేష్ రెడ్డిని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలను భూపేష్ రెడ్డి నిర్వహించుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ భూపేష్కే అంటూ పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కూడా ప్రకటించారు. ఇక టికెట్ తనకేనన్న భరోసాతో కుటుంబ సభ్యుల మద్దతుతో భూపేష్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల అకస్మాత్తుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి ఈసారి తానే పోటీ చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. ఆదినారాయణ రెడ్డి ఆలోచన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. చంద్రబాబు సూచన మేరకే బీజేపీలో ఉన్న త్వరలోనే టీడీపీలో చేరతానని, వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనికి కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇంతకాలం తాము కష్టపడితే ఇప్పుడొచ్చి పోటీ చేస్తాననడం కరెక్ట్ కాదని వారందరూ కుండ బద్దలు కొట్టినట్లు ముఖానే తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ కుటుంబంలో ఒకసారి పెట్టిన చిచ్చుతో మాజీలుగా మార్చింది చాలక ఇప్పుడు మరోమారు తన స్వార్థ రాజకీయాల కోసం ఆదినారాయణ రెడ్డి రూపంలో చిచ్చు పెట్టడంతో ఇప్పుడు ఆ కుటుంబంలో కార్చిచ్చు రగులుకుందని చెబుతున్నారు. టీడీపీలో చేరి తాత్కాలికంగా మంత్రి పదవి పొందిన చదిపిరాళ్ల కుటుంబం మాజీలుగా మారిందని, ఇప్పుడు సీటు విషయంలో కుటుంబంలో చిచ్చు పెట్టి కుటుంబాన్నంతా చిన్నాభిన్నం చెయ్యాలని చూస్తున్నారని చంద్రబాబు మీద మండిపడుతున్నారట. మరి ఎన్నికల్లో ఓడగానే తానే దగ్గరుండి బీజేపీలోకి పంపించి తిరిగి ఎన్నికల సమయానికి టీడీపీలోకి రప్పించుకుని ఎన్నికల్లో సీటు విషయమై కుంపట్లు పెట్టడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడుతున్నారు. మరి చంద్రబాబు కుటిల రాజకీయం జమ్మలమడుగులోని ఆ కుటుంబాన్ని ఏ తీరం చేరుస్తుందో చూడాలి.